వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలు ఓవర్ బ్రిడ్జ్ వద్ద సర్వీస్ రోడ్లను నిర్మించాలంటూ స్థానికులు ధర్నా. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల వద్ద సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేయకుండా ఇక్కడున్న ప్రజలను, ప్రయాణికులను, వ్యాపారస్తులను ఇబ్బంది పెడుతున్న కాంట్రాక్టర్లపై, ఆర్ఎండ్బి అధికారులపై నిడదవోలు పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్, సిపిఎం నాయకులు జువ్వల రాంబాబులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తక్షణమే రోడ్లను నిర్మించాలంటూ ప్రజలు చేపట్టిన ఈ ధర్నాకు వారు మద్దతుగా నిలిచారు. ఇదే ప్రాంతాన్ని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ పర్యటించి ఇక్కడున్న ప్రజలకు, ప్రయాణికులకు, వ్యాపారస్తులకు ఇబ్బంది కలగకుండా సర్వీస్ రోడ్ను నిర్మించమని అధికారులకు వార్నింగ్ ఇచ్చినా వారు పట్టించుకోకపోవడంతో ప్రజలు ఈరోజు ఉద్యమ బాట పట్టారు. దీంతో విషయం తెలుసుకున్న నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, పట్టణ అధ్యక్షులు రంగా రమేష్లు సదరు విషయాన్ని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్కు తెలియపరచడంతో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహ జ్వాలలకు ఆర్ఎండ్బి అధికారులు, కాంట్రాక్టర్లు ఒక్కసారిగా కంగు తిన్నారు. మంత్రి గారి దెబ్బకు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మరో 2 రోజుల్లో సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేస్తామని చెప్పడంతో ధర్నాను విరమించారు. చెప్పిన స్పందించిన కాంట్రాక్టుల వైఖరి, చెప్పిన స్పందించిన కాంట్రాక్టుల వైఖరి, చెప్పిన స్పందించిన కాంట్రాక్టుల వైఖరి. నిడదవోలు పట్టణంలోని ఆర్ఓబికి సంబంధించిన కాంట్రాక్టులు చూపిస్తున్న వైఖరి ఏమాత్రం కూడా ప్రజలకి శ్రేయస్కరంగా మాత్రం ఏమాత్రం లేదు. మేము నిడదవోలు జనసేన పార్టీ తరఫున, అలాగే మన ఇతర పార్టీల తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, బీజేపీ పార్టీ తరఫున, అలాగే మా రాంబాబు అనే తరఫున వాళ్ళందరూ కూడా కలిసి ఆర్ఓబి కాంట్రాక్టులకి ఈ రకంగా మీరు చేస్తే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పడం జరిగింది 4-5 సార్లు. చెప్పిన తర్వాత మేము కేర్ తీసుకుంటారు కానీ ఎటువంటి కేర్ తీసుకుంటారు సరే అని చెప్పేసి ఒక 15 రోజుల క్రితం మన మంత్రివర్యులు దుర్గేష్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయనే స్వయంగా మన ప్రతాప్ చేసినటువంటి లైవ్లోని న్యూస్ అంట ద్వారా మనంతా ప్రతాప్ కూడా ఆ రోజు చూపించడం జరిగింది. ఆ రోజు న్యూస్లో కూడా మంత్రి గారు ఈ బురదలో నడవడం మనందరం కూడా గమనించాం. నిడదవోలు ప్రజలందరూ కూడా ఆయన వెంటనే చెప్పి, మినిస్టర్ గారు చెప్పి 15 రోజులు గడుస్తుంది. మంత్రివర్యులు గారికి ఆయనకి రాష్ట్రం అంతా కూడా బోల్డన్ని పనులు ఉంటాయి, బోల్డన్ని బిజీ పని ఉంటుంది. ఆయన కూడా ఎంతో శ్రమించి నిద్రహారాలు అన్నీ మాంచి రాష్ట్ర కార్యక్రమాన్ని కూడా ఆయన చూసుకోవడం జరుగుతుంది. అటువంటి మంత్రి గారు వీళ్ళకి 15 రోజుల క్రితం కాంట్రాక్టులకి ఒక మాట చెప్పి, ఏమంటే మీరు వెంటనే స్పందించి ఆ రోజు ఒకటే చెప్పారు, ఆయన వాయిస్లు ఇచ్చినప్పుడు ఒకటే చెప్పారు, ప్రజలందరూ కూడా మీరు కొద్దిగా అందరూ సహకరించండి, అలాగే కాంట్రాక్టులు ప్రజలకు ఇబ్బంది లేకుండా మీరు ఈ కార్యక్రమాన్ని కూడా మీరు వెంటనే ఇబ్బంది లేకుండా చేసి పెట్టండి అన్ని 2 విషయాలు చెప్పారు. ప్రజలందరూ కూడా నిడదవోలుకి ఇక్కడ ఆర్ఓబి వర్క్ జరుగుతున్న నివాసులు ఏమైనా, ఇంకొకరు ఏమైనా, వ్యాపారస్తులు ఏమైనా, ఎవరైనా సరే అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా సంవత్సరం పాటు సహకరించాం. ఇటువంటి వైఖరి నుంచి వెంటనే విముక్తి కలిగించాలని చెప్పేసి ఈ కాంట్రాక్టులని మినిస్టర్ గారి మాటని వెంటనే చెవికి ఎక్కించుకొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పేసి ఇక ప్రజలందరి తరఫున కూడా కోరడం జరుగుతుంది. నిడదవోలు మున్సిపాలిటీ ఇక్కడ గత సంవత్సరం నుంచి కూడా ఆర్ఓబి నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణం జరుగుతున్న సందర్భంలో ప్రజలందరూ కూడా, అలాగే వ్యాపారస్తులు, చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా, జిల్లాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఒక బ్రహ్మాండమైన నిర్మాణం జరుగుతుంది కాబట్టి భరించారు, సహకరించారు. ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ పెరిగిపోయింది. సముద్రాల్లో నుంచే ట్రైన్స్ వేసేస్తున్నారు, భూగర్భ రైళ్లు వేసేస్తున్నారు, ట్రామ్స్ వేసేస్తున్నారు. ఇంత టెక్నాలజీ పెరిగా కూడా ఇలాంటి దుస్థితి రావడం అనేది సరైనది కాదు. ఆర్ఓబి నిర్మాణం సంబంధించిన ఆర్ఓబి అధికారులు కానీ లేదా కాంట్రాక్టర్లు కానీ ప్రజల యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకోకుండా ఇలాగ అటవిక రాజ్యంగా ఉండేలాగా ప్రజలు చూడండి. ఇప్పుడు ఈ సర్వీస్ రోడ్లు కనీసం వేసేటప్పుడు వాళ్ళ నిబంధనలోనే ఉంటుంది, ప్రజలకు ఇబ్బంది కలగకుండా. ఇక్కడ బోర్డు స్థలం ఉంది,
2 సర్వీస్ రోడ్లు వేయొచ్చు. కానీ సర్వీస్ రోడ్లను కూడా పట్టించుకోకుండా ఈ రకంగా వ్యవహారం చేయడం అనేది చాలా పొరపాటు. ఇది తక్షణమే ప్రజలకి సౌకర్యార్థం సర్వీస్ రోడ్ నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి గౌరవనీయ మంత్రి గారు ఈ ప్రాంతాన్ని పర్యటన చేసి 15 రోజుల క్రితం ప్రజలకు ఇబ్బంది లేకుండా పరిష్కారం చేయాలని చెప్పి సూచన చేశారు. అయినా కూడా ఆర్ఓబికి సంబంధించి ఆర్ఎండ్బికి సంబంధించిన అధికారులు కానీ కాంట్రాక్టులు కానీ ఈ రకంగా నిర్లక్ష్యం వ్యవహరించడం సరైనది కాదు. ప్రజలు ఇబ్బంది పడతారు. ప్రజల కన్నా గొప్ప ఏమి కాదు. అవసరమైతే కొద్ది రోజులు పెండింగ్ పెట్టి వాళ్ళకి లైన్ క్లియరెన్స్ ఇవ్వాలి. వీళ్ళందరికీ కూడా ఇటువంటి అవకాశం లేకుండా సర్వీస్ రోడ్డు వేయకుండా ఈ రకంగా వ్యవహరించడం ప్రజలు ఇబ్బంది పడుతుంది సరైనది కాదు. అది వేసవికాలం వర్షాకాలం కూడా ప్రారంభమైంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే సర్వీస్ రోడ్లు వేయాలని చెప్పి అందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం. అధికారులు లేదా కాంట్రాక్టర్లు ఒక గుప్పెడు మట్టి కూడా ఇక్కడ చాలా వేయకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు. అందరూ కూడా యాక్సిడెంట్ అయ్యి స్కిడ్ అయిపోయి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇక్కడ లారీలు కానీ బస్సులు కానీ లేదా పిల్లలు కానీ చాలా ఇబ్బందులు పడతారు. ఇక్కడే పడిపోతున్నారు, స్కిడ్ అయి పడిపోతున్నారు. ఇక్కడ ప్రజల మెయిన్ రోడ్డు ప్రజల ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. అది మేము డిపార్ట్మెంట్ దృష్టికి మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మినిస్టర్ గారు మనకి ఈ గారిని ఇక్కడ పంపించడం జరిగింది. అలాగే సొల్యూషన్ చూసి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టమని మున్సిపల్ చైర్మన్గా నన్ను ఆదేశించడం జరిగింది. అతి త్వరలో సమస్య పరిష్కారం చేస్తానని మన వర్తకులకు ప్రజలకి నేను డిపార్ట్మెంట్ బదిలీ హాజరు